గత వారం కింద ఏదైతే రోడ్లు ఈ గుంతలమయమైనాయో వాటికి సీఎం చంద్రబాబు చేయడం జరిగింది. ఏదైతే తొందరగా మీరు త్వరగతిన తొందరగా ఈ గుంతలు పూర్తి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి. ఎందుకంటే చాలామంది యాక్సిడెంట్లు అయితే పక్కనే గుంతలో పడి ఒక 5% యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది. త్వరగతిన తొందరగా కంప్లైంట్ చేయండి. సీఎం అధికారులు చూసుకోండి. ఎందుకు ప్రజల ప్రాణాలతో పిల్లగట్ట మారుతున్నారు, ప్రజల ప్రాణాలు ఎందుకు పని తీసుకుంటున్నారు. గుంతలు పూర్తి పనిచేసిన వారం ఎందుకంటే చాలా మంది ఆటోలు కూడా ఆ మెకానిక్లో పెట్టుకోలేక ఖరాబ్ అవుతున్నాయి. ఆటోలు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, పనిచేసుకోలేదు. ఒక చిన్న బూడి కంటే కూటకపోతే ఎంతమంది ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఏం పని చేస్తుందని అడుగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ ఇస్తున్నారు ఒకటే, ఇవాళనే ఈ యొక్క గుంతలు పూడ్చాలి. ఇంత తొందరగా అయితే అంత తొందరగా పూర్తి లేని పక్షంలో సీఎంసీ ఆఫీస్లో కుట్టలు చేస్తామని తెలియజేస్తున్నాం. మీరు సంతోష్ బీఆర్ఎస్ పట్టుకున్న ఈరోజు కొండాపూర్ డివిజన్ అంటేనే దేశంలోనే ఒక నంబర్ 1 ఐటీ హబ్. ఈ రోడ్ల దిశకి చూస్తే ఎంత బాధ కలుగుతుందంటే, ఈరోజు కొండాపూర్ డివిజన్లో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ లక్షలాది వాహనాలు డైలీ వస్తుంటాయి, పోతుంటాయి. వాళ్లకు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా చాలా దెబ్బతింటున్నారు. ఈ గుంతల వల్ల వాళ్ళ ముడి ఎరిగిపోయి వాళ్లకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఈ లక్షల కోట్ల ట్యాక్స్ వసూలు చేసి కనీస సౌకర్యం కూడా మీరు ఈ జనాలకు కల్పించకుంటే మరి మీ ఏం పరిపాలన, మీరు ఏం చేయాలనుకుంటున్నారో మేము టీఎంసీ వాళ్ళకు ఒకటే అల్టిమేటం జారీ చేస్తున్నాము. మొన్న ఏదైతే మేము మీకు చెప్పినామో 4 రోజుల క్రితము, మీరు 4 రోజులు కాదు, ఒక వారం నుంచి ఈ రోడ్ ఎందుకు బాగా చేయడం లేదు, ఈ జనాలకు ఎందుకు సౌకర్యం కల్పించలేకపోతున్నారు. ఇది దేశంలోనే నంబర్ 1 డివిజన్. ఇక్కడ కోట్ల రూపాయల ఇది ఏదైతే ట్యాక్స్లు వస్తున్నాయి కదా, ఆ ట్యాక్స్లు వసూలు చేసి మీరు ఇంకా రోడ్లు కూడా సరిగా వేయలేకపోతున్నారంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి, నేను కొండాపూర్ డివిజన్ కార్పొరేట్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ నుంచి మొహమ్మద్ వాదిల్ పటేల్ ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు ఈ రోడ్లకు తొందరనే మొత్తం పూడ్చి ఇక్కడ రాకపోకలకు మీరు సహకరించాలని వాళ్ళకు ఒకటే చెప్తున్నా. ఒకటి మీరు ఈ టైంలో పూర్తి లేదనుకుంటే మేము ఖచ్చితంగా మీ ఆఫీస్ని ముట్టడిస్తామని ఈరోజు తెలియజేస్తున్నాము. కొండాపూర్ డివిజన్ నా పేరు డాక్టర్ నేను బీఆర్ఎస్ సీనియర్ లీడర్. అయితే ఇక్కడ మేము గత వారం రోజుల నుంచి మేము అసలు చెప్తున్నాము, కానీ ఇంతవరకు ఎవరు అధికారులు కూడా స్పందించడం లేదు. మరియు ఇది హైటెక్ సిటీ అని అంటున్నాము, గుంతలమయం అవుతుంది. మరి ఇందిరమ్మ రాజ్యంలో మరి ఇప్పుడు అప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో ఇదే విధంగా ఉంది అంటే మీరు ఇందిరమ్మ రాజ్యం అంటున్నారంటే ఇది గుడిసెలమయం చేస్తున్నామన్నట్టు. ఈ గుంతలమయంగా ఉన్నటువంటి ఈ రోడ్డును పూడ్చాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొండాపూర్ ఏరియాలో ధర్నా కార్యక్రమం, అల్లావుద్దీన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేస్తున్నాడు. ప్రభుత్వం వెంబడే పంపించి ఇలాంటి గుంతలు లేకుండా చూడాలని చెప్పేసి అధికారులను నిలదీస్తూ ఉన్నారు. ఇక్కడ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసే సందర్భంలో జరుగుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం వెంబడే స్పందించి సంబంధించి ఏవైతే గుంతలు ఉన్నాయో వాటిని పూడ్చాలని చెప్పేసి ఈ ప్రజల పక్షాన టీఆర్ఎస్ కోరుతా ఉన్నారు.